ట్రైన్లో వెళ్తుంటే కొంతమంది ట్రైను భోగికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, భోగికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, వాష్రూమ్లు ఉంటే అక్కడ గ్యాప్ ఉంటుంది కదా, కూర్చుని కొంతమంది టైంపాస్గా పేకాట ఆడుతున్నారంట. ఏ ఆట? పేకాట ఆడుతున్నారంట. పేకాట ఆడుతుంటే ఈ లోపల ఓ మనిషి తక్కువయ్యాడంట వాళ్ళకి. ఓ మనిషి ఈ లోపల సాధు సుందర్ సింగ్ గారు పక్కనే నిలబడ్డాడంట. వాళ్ళని చూస్తున్నాడంట. చూసి ప్రభా వీళ్ళు మార్చు ప్రభా అని చెప్పి మనసులో చిన్న ప్రార్థన చేశాడంట. ఈ లోపల పక్కనున్న వ్యక్తి, అయ్యా మాతో కొంచెం టైంపాస్గా పేకాట ఆడొచ్చుగా, మేము వెళ్ళే లోపల నీకు కూడా టైంపాస్ అవుతుంది అని చెప్పి సాధు సుందర్ సింగ్ గారిని పిలిచారంట. ఈ లోపల సాధు సుందర్ సింగ్ గారు పేకాట ఆడమని పిలితే ఆయన అన్నాడంట, పేకాట ఆడడానికి నా చేతులు లేవుగా అంటే పక్కనున్న వ్యక్తికి, ఏంటిడు పిచ్చోడా మంచోడా చేతులు పెట్టుకుని చేతులు లేవు అన్నాడేంటి అని ఆ మనసులో నవ్వాడంట. పక్కన ఉన్నవాడు చెప్పి, ఒరే ఏదో ఇతనికి ఏదో మనలో మనిషి ఒకడు తక్కువయ్యాడు, రావయ్యా సరదాగా పేకాట ఆడదాం, టైం పాస్ అవుతుంది, ట్రైన్ ఈ లోపల మీ స్టేషన్ వస్తే దిగిపోదు కానీ అంటే చేతులు వండించుకుని చేతులు లేవు అన్నాడేంట్రా అన్నాడంట. అప్పుడు రెండోవాడంట, ఎటకారం చేసిన చాలయ్యా వచ్చి రా కూర్చో అన్నాడంట. కూర్చోవడానికి నాకు కాళ్ళు లేవుగా అన్నాడంట సాధు సుందరిగా. వీళ్ళకి ఇంకా పిచ్చెక్కిపోయిందంట. ఏంట్రా బాబు వీడు ఈరోజు ఎలా తగిలాడు, మాకు చేతులు వండించుకుని చేతులు లేవు అంటున్నాడు, కాళ్ళు వండించుకుని కాళ్ళు లేవు అంటున్నాడు, మనకెక్కడ దొరికాడరా బాబా అని చెప్పి అన్నాడంట. అని మూడో అన్నాడు, అయ్యా బాబు కాసేపు ఉంటే నువ్వు ఇంకా మాకు ఇంకా కహానీలు చెప్తావు, భలే చెప్తున్నావు బాబా, ఆడితే అది లేదులే అన్నాడంట. అప్పుడు అన్నాడంట, నేను ఆడడానికి మీతో ఇలాంటి జోకులు వేయడానికి నాకు నోరు లేదు కదా అన్నాడంట. ఏమన్నాడు? నాకు నోరు లేదు కదా అన్న. నోరు లేదా? పిచ్చెక్కిపోయి లేచిపోయాడంట. ఒరే కొట్టేస్తాను నిన్ను అన్నాడంట సాధు సుందర్. కొట్టేస్తాను నిన్ను ఇంకో మాట మాట్లాడంటే, ఎరా నీకు ఎర్రోళ్ళ కనిపిస్తున్నావా, చేతులు లేవు అంటున్నావా, కాళ్ళు లేవు అంటున్నావా, నోరు లేదు అన్నవా, అసలు నువ్వే ఆవిడ అన్నాడంట. సాధు ఆడు ఇళ్ళ కొకేసుకుని అన్నాడు, ఏంట్రా బాబు మేము దొరకమంటాం ఏంటా అన్నంటే అప్పుడు సాధు సుందర్ అంట, అయ్యా ఈ చేతులు ఉన్నాయి కానీ చేతులు నాయి కాదు, ప్రభుకి ఇచ్చేసాను అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ కాళ్ళు ఉన్నాయ్యా కానీ కాళ్ళు నాయి కాదు, నేను ప్రభుకి ఇచ్చేసుకున్నాను. ఈ చేతులు నాయి కాదు, ఈ కాళ్ళు నాయి కాదు, ఈ అవయవాలు అన్నీ నాయి కాదయ్యా, నేను ప్రభువుకి సమర్పించేసుకున్నాను. నా ప్రభు మరి ఇలాంటి దురవ్యసనాలకు సంబంధించిన వాడిని ఆడడుగా, చూడడు కదా, కూర్చోడు కదా, వాటిని తాకడు కదా. నా ప్రభువుకు అసహ్యమైనవి నేనెలగాడి నేనెలగ తాగుతాను అనుకుంటున్నారో, ఈ చేతులు నాయి కాదు, నా ప్రభువుకి, ఈ కాళ్ళు ప్రభువుకు సమర్పించుకున్నా, నాలో ఉన్న ప్రతి అవయవము నా ప్రభువు నాకు ఇచ్చిందే. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన అసహించుకున్నది ప్రతిదీ నేను కూడా అసహించుకుంటున్నాను. అవి నేను తాకను, అవి నేను కూర్చోను. ఇలాంటి వ్యసనాలకు సంబంధించినవి నా ప్రభు అంగీకరించండి. ట్రైన్ దిగు లోపల అక్కడ ఉన్న వాళ్ళందరూ మారుమనసు పొందారంటండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూసారు బిడ్డ, భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు ట్రైన్ దిగే లోపల అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే పేకాట ఆడదాం అనుకున్నారో వాళ్ళందరూ మారుమనసు పొందారంట, దేవుని అంగీకరించారంట. ప్రియులారా, నిజమే ఈ చేతులు చాలా పవిత్రంగా ఉంచాలండి. అందుకని అంటాడు, చేతులెత్తి దేవుని ఆరాధించాలని. నిజంగా ఈ చేతులతో 10 మందికి పెడతాకు ఒకసారి ఏడుస్తాం, ఈ చేతులతో